ఉల్లి రైతులు ఉస్సూరుమంటున్నారు. ఉల్లి సాగు కోసం ఎకరాకు 1,00,000కు పైగా పెట్టుబడి పెట్టి ఆరుగాలం శ్రమించి పంట పండిస్తే గిట్టుబాటు ధర మాట దేవుడెరుగు. కనీసం రవాణా ఛార్జీలకు కూడా సరిపోయే రేటు పలకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉల్లి సాగు కోసం అప్పులు చేసి అప్పులు తీర్చలేక ఇద్దరు రైతులు ఆత్మహత్యయత్నానికి ప్రయత్నిస్తే కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వారిపైనే కేసులు నమోదు చేయడం దారుణమని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. కర్నూలు జిల్లా అంటేనే నాణ్యమైన ఉల్లికి కేర్ ఆఫ్ అడ్రస్. ఏడాదిన్నరగా ఇక్కడి ఉల్లి రైతులు ఏమాత్రం సుఖంగా లేరు. రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలం కావడంతో రైతులు పీకల్లోతూ సంక్షోభంలో కూరుకుపోతున్నారు. ఉల్లి సాగు చేయాలంటే ఎకరాకు 1,00,000 పైనే ఖర్చు చేయాలి. ఆ తరువాత అహోరాత్రులు చెమటోడ్చి కష్టపడాలి. ఇంత కష్టపడి పండించిన పంటను తీసుకుని మార్కెట్ యార్డుకు వస్తే గిట్టుబాటు ధరకు కొనే నాథుడే కనిపించడు. అయిన కాడికి అమ్ముకుందామంటే చేసిన అప్పులు భయపెడుతున్నాయి. అందుకే కర్నూలు ఉల్లి మార్కెట్ యార్డ్లో రైతులు తాము పండించిన ఉల్లితో వచ్చి పడిగాపులు పడుతున్నారు. వ్యాపారులు 600కు మించి ఇవ్వలేమంటున్నారు. ప్రభుత్వం 1,200 రూపాయలకు కొనుగోలు చేస్తామని ప్రకటన చేసింది. అయితే అది కూడా తమకు గిట్టుబాటు కాదంటున్నారు రైతులు. ప్రభుత్వం వాస్తవ దృక్పథంతో చర్యలు తీసుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమవుతాయని ఉల్లి రైతులు ఆక్రోశిస్తున్నారు. ఇప్పుడు 1,00,000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఇప్పుడు నా ఎకరా ఇప్పుడు క్వింటాల్ 400, 300, 400 పోతే ఇప్పుడు రైతు వేయగలరు సార్. ఇప్పుడు రైతు నా ఆత్మహత్య చేసుకోవాల్సింది తప్పదు. ఇంకా రైతు చాలా కష్టం సార్. రైతు ఎన్ని ఎకరాలు వేస్తాను? నేను 2 ఎకరాలు వేసాను సార్. ఇంకా రాలేదు నాది, ఇంకా లేట్ సార్. కొంచెం గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో బాగుంది సార్. రేట్ అయితే 2,500, 3,000 బాగుంది సార్. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక చాలా నష్టం సార్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో క్వింటాల్ ఉల్లికి 3,000 దాకా రేటు పలికిందని రైతులు అంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాతే తమ పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారయ్యిందంటున్నారు. ఖర్చులు ఏటా పెరుగుతూ ఉంటే కొనుగోలు ధర తగ్గడం ఏంటని వారు నిలదీస్తున్నారు. ఇప్పుడు ఎకరాకి 1,00,000 రూపాయలు పెట్టాము. 1,00,000 రూపాయలు అమ్మని పోతే రావడంలే, నెచ్చిపోతుంది. ఇప్పుడు 20,000 కోసిన వాళ్ళ కాటికి 10,000, 5,000 వస్తాయి. అంతే. పెట్టిన పెట్టుబడికి వస్తుందా? రాదు. ఎట్లా మన ప్రభుత్వం అంతే. నిరుడు బాగుండే రేటు 3,100 అట్టవే. ఎప్పటికి 2,000, 3,000 పోతుండే. ఈ ఏడే ఇంత దెబ్బ. కూటమి పాలకులు రైతులను పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. పరిస్థితులు ఇలానే కొనసాగితే ఇక ఏపీలో రైతులు ఎప్పటికి బాగుపడతారోనని ఉల్లి రైతు నిర్వేదంగా అంటున్నారు. బస్సు అయితే ఎకరాకు వచ్చేసి 1,10,000, 1,20,000 ఖర్చు. కూలీ 400, 500 కూలీ. ఒక బస్తా కొంటే 1,800 ఉంది. అది 8 కానీ 14,30 కానీ 20, 1,400 ఉంది. ఇది ఎట్లా గిరుతుంది? కూలీలకు సరిపోతుంది. లాస్ట్కి ఇంకా మేము మాకు తిండి కూడా అన్నం లేకుండా వచ్చి దూరం వాడిపోతే లారీ తీసుకుంటూ పోతుంది. దగ్గర కాబట్టి అన్నం 20-30 రూపాయలు పెట్టి ఇంటికి పోతాం. ఇంత పరిస్థితి వచ్చి ఇంత ఎప్పుడు రైతు బాగుపడేది. ఉల్లికి గిట్టుబాటు ధర దొరక్క అప్పులు తీరే మార్గం లేక కర్నూలు జిల్లాలో ఉల్లి రైతులు పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నిస్తే వారు మద్యం తాగారంటూ కూటమి ప్రభుత్వం కేసులు పెట్టించిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. రైతులను కూడా రెడ్ బుక్ లో పెట్టేశారా? గిట్టుబాటు ధర కావాలంటే కేసులు పెడతారా అని వారు నిలదీస్తున్నారు. నువ్వు దాంట్లో సారాయి పోసుకొని తాగినావు, నీ సారాయి కైపెక్కి నువ్వు హాస్పిటల్ పోయినావు అంటే మరి సారాయి పోసుకొని తాగినటువంటి సెలైన్ డాక్టర్ ఎక్కిచ్చాడు. మరి డాక్టర్ మీద యాక్షన్ తీసుకుంటారా? డాక్టర్ది తప్పనే, మీది తప్పనే, ఎవరిది తప్పని? ఈరోజు ఉల్లి రైతులు బస్టాండ్ కాడ రోడ్లు ఎక్కి ధర్నాలు చేసినారు. మరి వాళ్ళని సరదాగా చేసినారా? వాళ్ళందరూ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తల? మరి జాయింట్ కలెక్టర్ ఎందుకు వచ్చింది? జాయింట్ కలెక్టర్ వచ్చి రైతులతో మాట్లాడి రైతులకు మీకు అందరికీ న్యాయం చేస్తామని చెప్పి వాళ్ళని చెప్పి సముదాయించే ప్రయత్నం ఎందుకు చేసింది? వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే జాయింట్ కలెక్టర్ ఎందుకు వచ్చింది? అంటే జాయింట్ కలెక్టర్ది తప్పంటారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద కేసులు పెడుతున్నారు. వాళ్ళందరినీ రెడ్ బుక్లో ఎక్కించారు. అంటే రెడ్ బుక్లో రైతులను కూడా రెడ్ బుక్లో ఎక్కించారా? ఎవరు కూడా మాకు ఇట్లా అన్యాయం జరిగింది, రేట్ లేదు, మేము ఇబ్బంది పడుతున్నాం రైతులు అని చెప్తే కేసులు పెడతారా? ఇప్పటికైనా ఉల్లి రైతులపై బనాయించిన అక్రమ కేసులు ఎత్తివేసి ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.
లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆ పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు.